హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సాయిరామ్ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. హాయ్ విరాట్. సార్, చాలా మందికి ఇన్వెస్ట్మెంట్స్ అనగానే ముందు రిటైర్మెంట్ ప్లానింగ్ అని చెప్పేసి అడల్ట్స్ వీళ్ళకి సంబంధించిన ప్లానింగ్, హౌస్ కొనడం, వీటిని ప్లాన్ చేస్తుంటారు. కానీ చాలా తక్కువ మంది ఐడెంటిఫై చేసే విషయం మన చిల్డ్రన్స్కి ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళ ప్లానింగ్ ఏం చేయవచ్చు, వాళ్ళ స్టడీస్ గురించి, వాళ్ళ గురించి ఎటువంటి ప్లానింగ్స్ ఉన్నాయంటారు అసలు? సో పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు చాలా మంచి కలలు కంటూ ఉంటారు. సో పిల్లలకి మంచి విద్య అందించడానికి వాళ్ళ గోల్స్ను కూడా చాలామంది కాంప్రమైజ్ చేసుకుంటూ ఉంటారు. సో నేను చూసిన చాలా కేసెస్లో ఏంటంటే వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్స్ కోసం దాచుకున్నవి కూడా పిల్లల ఎడ్యుకేషన్ కోసం, వాళ్ళ మాస్టర్స్ కోసం స్పెండ్ చేయడం చూశాను. సో ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో చూస్తే కనుక చాలామంది పిల్లలు మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. సో ఈ రోజుల్లో ఈ కోర్స్ విదేశాలకు మాస్టర్స్ కాస్ట్ 20 lakhs నుంచి 50 lakhs వరకు అవుతుంది. సో ఈ కోర్స్ అమౌంట్ని చాలామంది ఏంటంటే లోన్గా వెళ్తున్నారు. కొంతమంది ఏంటంటే ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే వాటిని సెల్ చేస్తున్నారు. సో ఇదంతా చాలామంది లాస్ట్ మినిట్లో చేస్తున్నారు. అసలు 10 years బ్యాక్ ఊహించారా సో మాస్టర్స్ కాస్ట్ 20 lakhs అవుతుంది మనవాడు వెళ్తాడని? లేదు, ఇదంతా లాస్ట్ మినిట్లో ప్లాన్ చేయడం వల్ల వాళ్ళ ప్రాపర్టీని సెల్ చేయడం కానీ, లోన్ తీసుకోవడం కానీ, లేదా వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్స్ని వాడటం కానీ చేసేస్తున్నారు. అండ్ చాలామంది మీరు ఇప్పుడు చెప్పిన విధంగా నిజంగానే వాళ్ళు ఈ ఖర్చులు వల్ల వాళ్ళు అనుకుంటున్న ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకునే లాంటి నుంచి ఫండ్స్ అన్నీ తీసేసి ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. చాలా కష్టంగా ఉన్న ఒక 30 లక్షలు 40 లక్షలు కార్పొరేషన్ సైడ్ తీసేస్తూ ఉంటారు. అది ఇంకొంతకాలం వెయిట్ చేస్తే ఎన్నో కోట్లు అవుతుంది. ఆ విషయం తెలిసినా కూడా తీయాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉంది కాబట్టి. ఇలాంటి టైమ్స్ మనం ఆల్టర్ చేయడానికి ముందుగానే ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలంట? సో మీరు చెప్పింది కరెక్టే విరాట్. సో ఇది కోట్లు అవుతుందన్నా కానీ పేరెంట్స్ ఎవరు వినరు. పిల్లల భవిష్యత్తు ముందు అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ మనం పేరెంట్స్ కనుక పిల్లలు చిన్నప్పటి నుంచే కనుక కరెక్ట్గా ప్లాన్ చేసినట్లయితే కనుక వీటన్నిటిని అధిగమించవచ్చు. సార్, ఇందులో కొన్ని ఇన్సూరెన్స్ ప్లానింగ్స్ అనేవి ఉంటాయి కదా, వాటిలో ఉండే బెనిఫిట్స్ ఏంటి, వాటి కరెక్షన్ తీసుకోండి, అవి ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంటాయి? మనకి చాలామంది ఈ ప్లాన్స్ అన్ని తీసుకునేటప్పుడు ఫైనల్ గోల్ ఏంటో తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను విరాట్. ఇక్కడ నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలి. సో ఆప్షన్స్ ఏంటి? నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. సో ఇన్ని దారులు ఉన్నాయి, ఇన్ని వేస్ ఉన్నాయి. సో మనకి ఏంటి మోస్ట్ సూటబుల్ అవుతుంది? తొందరగా వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళాలి, లేదు కొంచెం అమౌంట్ తక్కువ అనుకుంటే కనుక ట్రైన్లో వెళ్ళొచ్చు. సో మన గోల్ కూడా అంతే. సో చాలామంది ఏంటంటే ఫైనల్ గోల్ మీద క్లారిటీ లేదు, ఈ పాత్ మీద క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నేను చెప్తాను ఫస్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్, ఈ ఎండోమెంట్ ప్లాన్స్ కోసం. ఇందులో మెయిన్ మిస్టేక్స్ కూడా నేను చెప్తున్నా. సో చాలామంది పిల్లలు చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం చాలా ఆరాటపడుతూ ఉంటారు. వాళ్ళని మంచిగా చదివించాలని. వాళ్ళు చదవకపోయినా కానీ, వాళ్ళకి ఆపర్చునిటీ మిస్ అయినా కానీ వాళ్ళ పిల్లలకు అవ్వకూడదు, సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అని చెప్పి చాలా బాగానే ఆరాటపడుతూ ఉంటారు. సో ఈరోజు ఒక గ్రాడ్యుయేషన్ కోర్స్ కాస్ట్ తీసుకుంటే 20 lakhs అవ్వచ్చు మన తెలుగు స్టేట్స్, సౌత్ ఇండియాలో. సో ఈ 20 lakhs ఈ టైంలో మనకి పేరెంట్స్కి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ పరిచయం అవుతాడు. సార్ ఒక పాలసీ తీసుకోండి, సో ఎట్లాగూ గ్రాడ్యుయేషన్కి ఒక 10 years కానీ 15 years కానీ ఉంది కదా, 15 years ఎగ్జాంపుల్ కింద తీసుకొని 15 years ఉంది కదా, సో ఎవ్రీ ఇయర్ 1 lakh ఇన్వెస్ట్ చేయండి. సో కోర్స్ కాస్ట్ 20 లక్షలు అంటున్నారు. సో 15 years తర్వాత మీకు డబల్ వస్తుంది. సో డబల్ ఒకటే గుర్తుపెట్టుకుంటున్నారు. కోర్స్ 20 lakhs, డబల్ అంటే 30 lakhs. సో నాకు ఎట్లాగో సెట్ అవుతుంది, కాస్ట్ పెరిగినా కానీ ఏం కాదనుకున్నారు. కానీ ఇక్కడ మర్చిపోతున్న విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్. ఒక్కసారి ఊహించుకోండి, మీరు చదివినప్పుడు కాస్ట్ ఎంత ఉంది, ఇప్పుడు కాస్ట్ ఎంత ఉంది. సో మీరు చదివినప్పుడు స్కూల్లో ఫీజెస్ ఎంత, ఇప్పుడు ఫీజెస్ ఎంత. సో అవి జస్ట్ డబలే అయ్యాయా? అంతకు మించి ఎన్నో రెట్లు పెరిగాయి. సో దాన్ని మిస్ చేస్తున్నారు. సో దాన్ని మిస్ చేసి ఈ పాలసీ తీసేసుకుంటారు. ఎందుకంటే ఏజెంట్ కూడా నీట్గా ఈ పెయిన్ పాయింట్ మీదే హిట్ చేస్తాడు. అవును. సో పిల్లలు అనగానే మనం ఎమోషనల్గా వీక్ అయిపోతాం, మనం ఆ పాలసీ తీసుకుంటాం. సో తీరా మెచ్యూరిటీకి వచ్చేటప్పుడు ఫస్ట్ ఏంటంటే అక్కడ చెప్పినట్టు డబల్ రాదు. ఒకవేళ వచ్చినా కానీ మనకి ఎడ్యుకేషన్లో ఇందాక చెప్పినట్టు 20 lakhs అనేది ఓ 10% తీసుకున్నా కానీ 80 lakhs అవుతుంది. సో డబల్ వచ్చినా కానీ మిగతా 40 lakhs ఎక్కడి నుంచి వస్తుంది? సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే మనకు గోల్ ఎంత అవుతుందో ఆ అమౌంట్ మీద క్లారిటీ లేకపోవటం. రెండోది ఏంటంటే రాంగ్ పాత్ సెలెక్ట్ చేసుకోవటం. సో దీన్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సార్, అలాగే ఇలాంటి ప్లానింగ్స్లో ఇంకా సుకన్య సమృద్ధి యోజన లాంటి ప్లాన్స్ ఉన్నాయి కదా, అవి ఏ విధంగా వర్కౌట్ అవుతాయి? సో ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్. సో సుకన్య చేసిన వాళ్ళు చాలా మంది నేను అడిగాను. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మై గర్ల్ చైల్డ్ అని గూగుల్లో వెతుకుతారు. సో గూగుల్ ఆటోమేటిక్గా సుకన్య గురించి చూపిస్తుంది. దాని గురించి ఇంకొంచెం రీసెర్చ్ చేయగానే ఇది సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్, ఓకే గవర్నమెంట్ బ్యాక్ చేస్తుంది కాబట్టి మనకు లాస్ ఎక్కడా రాదు. సో ఇది ఫిక్స్ అయిపోయి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు.
సో 2015లో ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు దాని ఇంట్రెస్ట్ రేట్లు 9.1 ఉన్నాయి. సో అప్పుడు కనుక ఒక పర్సన్ 1 lakh పర్ ఇయర్ ఇన్వెస్ట్ చేశాడు అనుకుంటే ఆయన క్యాలిక్యులేషన్ ప్రకారం అదే ఇంట్రెస్ట్ రేట్తో 50 lakhs మెచ్యూరిటీ రావాలి. సో ఇది కూడా మెయిన్గా ఏంటంటే ఆడపిల్లల మ్యారేజ్ కోసం వాళ్ళ ఫ్యూచర్ కోసం వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో కానీ ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ రేట్ 9.1 ఉందా? లేదు. అది 9.1 నుంచి పడుతూ 7.6కి వచ్చింది కోవిడ్ టైంలో. మళ్ళీ మొన్న ఎలక్షన్స్కి ముందు దాన్ని 8.2 చేశారు. లాంగ్ రన్లో చూస్తే ఆ ఇంట్రెస్ట్ రేట్లు అనేవి పడుతూనే ఉంటాయి. సో మనం ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ రోజు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ చూసుకొని మనకి మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందో చూసుకుంటాం. సో ఇందాక చెప్పిన కేసులో 9.1 నుంచి 8.2 ఒక 1% ఫాల్ ఉంది. బట్ ఈ 1% ఫాలే మన ఫైనల్ రిటర్న్స్లో 10% నుంచి 15% వరకు డీవియేషన్ వస్తుంది. సో ఇందాక అనుకున్నట్టు 50 lakhs అయితే రావు, 40 lakhs కానీ 43 lakhs కానీ 45 lakhs కానీ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ స్కీమ్స్లో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ని నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు పడిపోవు అని అనుకొని ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ గోల్ కనుక మ్యారేజ్ అయితే మ్యారేజ్ కాస్ట్ ఏమైనా పడిపోతుందా ఫ్యూచర్లో? సో నువ్వు ఎంత గ్రాండ్గా చేయాలంటే అంత చేసుకోవచ్చు. సో వాటిని మిస్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది సుకన్య యోజనలో ఉండే ఒక ఇన్వెస్ట్ చేసే వాళ్ళ ఉండే ఒక బ్యాక్ డ్రాప్. సో అంటే ఓవరాల్గా సాయిరామ్ గారు ఇందులో ఏది బెటర్ ఆప్షన్ అంటారు? సో విరాట్, మన గోల్ ఏంటో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఎడ్యుకేషన్ అనుకుందాం. సో ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? ఒక 10% ఉంది. సో అంతకన్నా మనం ఎక్కువ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో జనరల్గా అంతకన్నా ఎక్కువ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ ఇస్తుంది, నెక్స్ట్ ఈక్విటీ ఇస్తుంది. సో రియల్ ఎస్టేట్లో ఇచ్చినప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేస్తే కనుక సో ఆ రోజు గ్రాడ్యుయేషన్ అప్పుడు నువ్వు అమ్మగలవా? గ్రాడ్యుయేషన్ కోర్స్ కూడా 4 years ఉంటుంది. సో ఈచ్ ఇయర్ ఒక 10 lakhs అవసరమైంది. సో నీకున్న ఆ రియల్ ఎస్టేట్లోంచి ఒక ముక్క తీసేసి అమ్మడం కుదురుతుందా? అవ్వదు. సో అవ్వదు అన్నప్పుడు దెన్ దాన్ని ఈక్విటీ, మ్యారేజ్కి అయితే దాన్ని వాడచ్చు. ఎందుకంటే మ్యారేజ్ వన్ టైం కాబట్టి దాన్ని సెల్ చేసేసి వెంటనే చేయొచ్చు. బట్ ఆ టైం కూడా మనకి బయర్ దొరకాలి, ఇదంతా ఉంటుంది. కానీ మనం ముందు నుంచే ప్లాన్ చేస్తాం కాబట్టి మ్యారేజ్కి ఈజీగా సెట్ అవుతుంది. కానీ ఎడ్యుకేషన్కి అయితే రియల్ ఎస్టేట్ అంతగా సెట్ అవ్వదు. ఓకే. సో సెట్ చేయాలంటే దానికి ఒక 1 year ముందు నుంచే మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. అండ్ వాడు ఒకేసారి లంఫం ఇస్తాడు కాబట్టి దాన్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విటీ. సో ఎనీ ఈక్విటీ అసెట్స్ మనకి లాంగ్ టర్మ్లో ఈ 10%ని బీట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా ఈక్విటీ పెట్టినప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ లేకపోతే ఒక యులిప్ ఇన్సూరెన్స్ ద్వారా కానీ లేదా నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా కానీ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో వీటి ద్వారా ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం ఈ ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే రిటర్న్స్ పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన కేసులో 20 lakhs కాస్ట్ ఈ రోజు ఉన్నది, రేపు 15 years తర్వాత ఒక 10% ఇన్ఫ్లేషన్ తీసుకుంటే 83 lakhs అవ్వచ్చు. సో ఈ 83 lakhsని అచీవ్ చేయడానికి మనం ఎవ్రీ మంత్ 16,000 rupees ఇన్ ద వరస్ట్ కేస్ 12% రిటర్న్ వచ్చింది అనే దాంట్లో పెడితే 16,000 rupees పెడితే అది మనకి 15 years తర్వాత 83 lakhs వచ్చేస్తుంది. సో ఓవరాల్గా చిల్డ్రన్కి సంబంధించి ఈ ప్లానింగ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. బట్ అట్ ది సేమ్ టైం మీకు తగ్గ ప్లాన్ ఏది అనేది మీరు చూస్ చేసుకోవాలని సిచ్యువేషన్లో డైరెక్ట్గా ఒక ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ తీసుకోవడం అనేది చాలా బెస్ట్ అండి. సో దానికి సంబంధించి పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఆల్రెడీ ఆన్లో ఉన్నాయి. అండ్ రైట్ నో మీ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయగలరు, మీ పిల్లల ఏజ్ ఎంత ఉంది, ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించిన డీటెయిల్స్ కోసం కూడా మీ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ విరాట్.